హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవళిక అప్పం వ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బొంబడాయల చేపల పులుసు అండి. బొంబడాయలు కామన్గా మనం ఎండు చేపలలోనే చూసాం కదా. ఇలా పచ్చి బొంబడాయల పులుసు ఒకసారి చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను. మేము రీసెంట్గా లూలు మాల్ షాపింగ్ మాల్కి వెళ్ళామండి. అక్కడ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయండి. దాంట్లో ఇలా ఈ బొంబడాయలు తీసుకున్నాము. వీటి కాస్ట్ వచ్చేసి 949 రూపీస్ అండి. కేజీ 949. మేము ఒక 300 గ్రామ్స్ అలా తీసుకుంటే మాకు ఇలా ఒక 8 పీసెస్ అలా వచ్చాయి. వాళ్ళే క్లీన్ చేస్తా అన్నారు, కానీ పైన తలకాయ తోక మాత్రమే తీసిచ్చారండి. ఇంకా పైన అలా శుభ్రం చేయలేదు. మా అత్తయ్య గారు అయితే ఇలా చాక్తో పైన బ్లాక్నెస్ అంతా తీసేస్తున్నారన్నమాట. ఈ చేపల మొత్తాన్ని కడుక్కున్నాక కొంచెం దొడ్డుప్పు వేసి ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. ముందుగా 2 స్పూన్ల జీలకర్ర, 1/2 స్పూను మెంతులు ఇలా దూరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఆయిల్లో వేయించుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగాక ఇలా పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దూరగా వేయించుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లి పేస్ట్ వేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని తీసి పోపులో వేసుకోండి. ఇలా వేసాక టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను 3 స్పూన్ల కారం వేసాను. ఇలా వేసాక మొత్తం కలిసేలా ఓసారి కలుపుకోండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పులుసును బాగా మరిగించుకోండి. చూసారా, పులుసు మొత్తం మరుగుతుందండి. ఇలా మరిగేటప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఇలా బొంబడాయలను ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోండి. వేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా పులుసు కొంచెం దగ్గర పడ్డాక మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర, మెంతుల పొడి వేసి ఇలా స్పూన్ పెట్టకుండా తిప్పుతూ కలుపుకోవాలండి. గరిటె పెడితే ఫిషెస్ ఇరిగిపోతాయి కాబట్టి మనం ఒక క్లాత్తో ఇలా చుట్టూ తిప్పుతూ లేదా సైడ్కి అంటూ ఇలా కలుపుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే బొంబడాయల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఓసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత బాగుంది. ఓసారి తప్పకుండా ట్రై